పాకిస్తానీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ ఆదాయము మొత్తం అంతా కూడా భారత్, ఇండియా మాత్రమే. ఇండియా వల్ల మాత్రమే వారికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ఎంత ఉంటుందంటే, ఒక్కొక్కసారి ప్రముఖ టీవీ యాంకర్స్ ఎవరైతే పాకిస్తానీస్ ఉంటారో వాళ్ళ 2 సంవత్సరాల జీతాన్ని వీళ్ళు ఒక నెల పన్నుగా కూడా కడతారు. అంత వీళ్ళు సంపాదిస్తున్నారు. మీరు నైలా పాకిస్తానీ రియాక్షన్స్ తీసుకోండి, సనా అమ్జద్ తీసుకోండి, లేకపోతే రియల్ ఎంటర్టైన్మెంట్ టీవీ తీసుకోండి, వీళ్ళంతా కూడా మంచి సంపాదనలో ఉన్నారు. వాళ్ళు మొన్న T20 క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉన్నది దాని గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చూసి మనము ఓహో ఇది కూడా అవుతుందా మన దగ్గర అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఆ వీడియోస్ని ప్రజెంట్ చేయడానికి చూస్తారనమాట. అంటే వాళ్ళు పాకిస్తానీ ప్రజల దగ్గరికి వెళ్ళి భారత్లో ఈ రకమైన మార్పులు లేదా చేర్పులు లేకపోతే ఇంకొకటో జరుగుతోంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గర అడుగుతుంటారు. దాన్ని వాళ్ళు ఎడిట్ చేసి దాని థంబ్నెయిల్ మంచిది ఒకటి పెట్టి దాన్ని ప్రజెంట్ చేస్తుంటారు. వాళ్ళ వ్యూస్ కూడా మీరు లక్షల్లోకి వెళ్తుంటాయి, ఒక్కొక్కళ్ళకి కోట్లల్లో కూడా వాళ్ళ వ్యూయర్షిప్ కూడా వెళ్తూ ఉంటుంది వాళ్ళది. వీళ్ళకి మెయిన్ ఆదాయం అంతా కూడా కేవలం భారత్ నుంచి వ్యూస్ ఏవైతే వస్తాయో దానివల్ల మాత్రమే. దానికోసం అని చెప్పి వాళ్ళు కొట్లాడుకోవడము, వీధికెక్కి కొట్లాడుకోవడము అన్నది సర్వసాధారణం, చాలా సర్వసాధారణం, చాలా మామూలైన విషయం. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి.